అస్సలాము అలైకుం, నమస్తే అండి. ఎలాగున్నారు అందరూ? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను మా రఫీజ్ గార్డెన్లో పండిన బెండకాయల్ని పచ్చడి చేస్తున్నానండి. బెండకాయలు, ఇంకా పచ్చిమిర్చి, టమోటా, ఇంకా ఇదిగోండి తెల్లగడ్డలు కొన్ని. ఇప్పుడు నేను ముందుగా బెండకాయల్ని ఒక 8 ఉంటాయండి బెండకాయల్ని. వాటిని ఫ్రై చేసుకున్నానండి ఆయిల్లో. కొంచెం జిగురు పోయే వరకు ఆయిల్లో చేసుకున్నానండి. తర్వాత అవి ప్లేట్లో తీసుకొని తర్వాత పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకున్నానండి. తర్వాత ఇప్పుడు టమోటాని వేయించబోతున్నానండి. ఆయిల్ వేడి అయిన తర్వాత అండి కొంచెం చిటికెడు జీలకర్ర, చిటికెడు ధనియాలు, ఇంకా టమోటా వేసానండి. ఇవి కూడా మా రఫీజ్ గార్డెన్లోనే వేయండి, టమోటా పండినవి. తర్వాత ఇది బాగా వేగాలండి. తర్వాత ఒలిచి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఒక 5-6 రెబ్బలు వేసేసుకోవాలి. తర్వాత అండి కొంచెం చింతపండు వేసుకోవాలి. దీంట్లోనే అన్నీ బాగా మగ్గాలండి. టమోటా బాగా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. బెండకాయలతో తాలింపు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఇంకా ఈ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. చిటికెడు పసుపు అండి. పసుపు వేస్తే బాగుంటుంది కదండి పచ్చడిలో. చిటికెడు పసుపు. బాగా మగ్గాలండి. టమోటా మగ్గిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా మనం టమోటా, చింతపండు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి మిక్సీలో వేసుకోవాలండి. తర్వాత బెండకాయలు వేసి మిక్సీలో వేసేయాలండి. ఇంకా లాస్ట్లో ఒక ఎర్రగడ్డ కోసి ముక్కలు వేస్తే పంటికి తగిలేలాగా బాగుంటుందండి పచ్చడి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటుంటే అండి చాలా ఎమ్మిగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మరి అండి మిక్సీలో వేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కచ్చా పచ్చాగా నూరుకోవాలి. ఇదిగోండి పచ్చడి రెడీ. ఇదిగోండి చిన్న ముక్కలుగా ఎర్రగడ్డలు వేసేసాను. అంతేనండి, సింపుల్ అండి, ఎమ్మెగా ఉంటుందండి. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఉంటానండి మరి.